హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో కామన్ డ్రైన్ యాంప్లిఫైయర్, మాస్ఫెట్ యాంప్లిఫైయర్, సోర్స్ ఫాలోయర్ యొక్క స్మాల్ సిగ్నల్ మోడల్ అనాలిసిస్ చూద్దాం. సో కామన్ డ్రైన్ని సోర్స్ ఫాలోయర్ అంటారు. అంటే డ్రైన్ టెర్మినల్ కామన్గా ఉంటుంది, ఇన్పుట్ సైడ్ అవుట్పుట్ సైడ్. సో ఇది సోర్స్ టెర్మినల్, అవుట్పుట్ సైడ్ ఉంటుంది. ఇది గేట్ టెర్మినల్, ఇన్పుట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇది కామన్ డ్రైన్ లేదా సోర్స్ ఫాలోయర్ కాబట్టి డ్రైన్ టెర్మినల్ అనేది ఈ విధంగా గ్రౌండ్ కనెక్ట్ చేయబడి ఇన్పుట్ అవుట్పుట్కి కామన్గా ఉంటుంది. సో సోర్స్ సైడ్ అవుట్పుట్. సో అవుట్పుట్ సైడ్ తీసుకుంటే మనము ఒక రెసిస్టర్ని ఈ విధంగా కనెక్ట్ చేస్తాము. సో సోర్స్కి గ్రౌండ్కి మధ్య దీన్ని ఆర్ఎల్గా పిలుస్తాము. సో ఇక్కడ V0 తీసుకోవడం జరుగుతుంది, ఇక్కడ అవుట్పుట్ రెసిస్టెన్స్ R0 తీసుకోవడం జరుగుతుంది. ఇన్పుట్ సైడ్కి వచ్చేసరికి మనకు సిగ్నల్ రెసిస్టెన్స్ R సిగ్నల్, సిగ్నల్ వోల్టేజ్ V సిగ్నల్ ఈ విధంగా కనెక్ట్ చేయబడుతుంది ఇన్పుట్ సైడ్. సో ఇది సర్క్యూట్ డయాగ్రాము ఆఫ్ కామన్ డ్రైన్ యాంప్లిఫైయర్. ఇక్కడ మనం ఇన్పుట్ వోల్టేజ్ VI, ఇన్పుట్ రెసిస్టెన్స్ Rin తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫిగర్ ఏ. సో ఈ ఫిగర్ ఏ అనేది మనకు ఒక కామన్ డ్రైన్ యాంప్లిఫైయర్ లేదా సోర్స్ ఫాలోయర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ డినోట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం అనాలిసిస్ కోసం ఈ మాస్ఫెట్ స్థానంలో మనము దాని యొక్క T మోడల్తో రీప్లేస్ చేస్తాము. సో T మోడల్ తీసుకున్నట్టయితే మనకు గేట్ సైడు ఈ విధంగా, సో మనకు గేట్కి డ్రైన్కి మధ్య ఒక కరెంట్ సోర్స్ ఉంటుంది ఈ విధంగా T మోడల్లో. ఇది కరెంట్ I డినోట్ చేద్దాం స్మాల్ ఐతో. అదేవిధంగా మనకు సోర్స్ టెర్మినల్ వైపు మనకు ఒక రెసిస్టర్ ఉంటుంది ఈ విధంగా. ఇది డ్రైన్ టెర్మినల్, ఇది సోర్స్ టెర్మినల్. ఇది T మోడల్ 1/GM అనే రెసిస్టెన్స్ ఉంటుంది. సో దీంతో మనం మాస్ఫెట్ని రీప్లేస్ చేసి అవుట్పుట్ సైడ్ లోడ్ రెసిస్టెన్స్ అలాగే RL డినోట్ చేద్దాము. సో ఇక్కడ మనం V0 తీసుకుంటాము. అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ తీసుకుంటాము. ఇన్పుట్ సైడ్ R సిగ్నల్ అలాగే రిప్రజెంట్ చేస్తాము, V సిగ్నల్ అలాగే రిప్రజెంట్ చేస్తాము. సో జస్ట్ మనం మాస్ఫెట్ స్థానంలో దాని యొక్క ఈక్వలెంట్ T మోడల్తో రిప్రజెంట్ చేస్తాము. సో ఈ పాయింట్స్ మధ్య మనము ఇన్పుట్ వోల్టేజ్ VI, ఇన్పుట్ రెసిస్టెన్స్ Rin కనుక్కుంటాం. సో ఇది ఫిగర్ బి. సో ఈ ఫిగర్ బి అనేది మాస్ఫెట్ యొక్క T మోడల్తో రిప్రజెంట్ చేయబడ్డ కామన్ డ్రైన్ యాంప్లిఫైయర్ సర్క్యూట్. సో ఇప్పుడు మనము పారామీటర్స్ ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్, ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ AV0, ఈ 4 పారామీటర్స్ డిరైవ్ చేస్తాం. మొదటిగా ఇన్పుట్ రెసిస్టెన్స్ తీసుకున్నట్టయితే సో మనకు ఇన్పుట్ రెసిస్టెన్స్ Rin ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు తెలిసిందే ఎప్పుడు మనకు గేట్ కరెంట్ జీరోగా ఉంటుంది, గేట్ నుంచి ఏం కరెంట్ ఫ్లో కాబట్టి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ. ఎందుకంటే వోల్టేజ్ బై కరెంటు జనరల్గా రెసిస్టెన్స్ ఓమ్స్ లా ప్రకారం మనకు కరెంట్ జీరో కాబట్టి రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ. అవుట్పుట్ రెసిస్టెన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే R0 అనేది ఈ రెండుటి పాయింట్ మధ్య, సోర్స్కి డ్రైన్కి మధ్య మనకున్న రెసిస్టెన్స్ 1/GM. సర్క్యూట్లో గమనించండి, సోర్స్కి డ్రైన్కి మధ్య మనకు రెసిస్టెన్స్ 1/GM ఉంది కాబట్టి అది అవుట్పుట్ రెసిస్టెన్స్. ఆ తర్వాత మనకు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గెయిన్ AV0 తీసుకున్నట్టయితే, సో జనరల్ ఫార్ములా ఆఫ్ వోల్టేజ్ గెయిన్ అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. సో V0/VI. సో V0 తీసుకున్నట్టయితే మనం ఈ సర్క్యూట్లో, సో V0 అనేది ఈ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ రెసిస్టర్ RL గుండా ఫ్లో అయ్యే కరెంట్ క్యాపిటల్ I అనుకున్నట్టయితే మనకు V0 ఈక్వల్ టు క్యాపిటల్ I ఇంటూ RL వస్తుంది. ఇప్పుడు క్యాపిటల్ I యొక్క కరెంట్ యొక్క ఫార్ములా తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ గేట్ కరెంట్ జీరో కాబట్టి ఈ డ్రైన్ దగ్గర నుంచి వచ్చే కరెంట్ స్మాల్ అయ్యే మనకు ఇందులో కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. సో కరెంట్ I అనేది మనకు ఆ బ్రాంచ్ గుండా ఫ్లో అయ్యే కరెంటు
వోల్టేజ్ విఐ ఆ బ్రాంచ్ కుండా ఫ్లో అయ్యే టోటల్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ ప్లస్ జిఎం. సో ఐజీ 0 కాబట్టి అక్కడ కూడా విఐ వోల్టేజ్ ఉంటుంది. సో విఐ బై ఆర్ఎల్ ప్లస్ 1/GM. కాబట్టి V0 ఈక్వల్ టు విఐ ఇంటూ ఆర్ఎల్ బై ఆర్ఎల్ ప్లస్ జిఎం. సో V0 బై విఐ కావాలి మనకు, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్ బై ఆర్ఎల్ ప్లస్ 1/GM. సో AV0 ఈక్వల్ టు ఆర్ఎల్ డివైడెడ్ బై ఆర్ఎల్ ప్లస్ 1/GM. సో ఇది గెయిన్ యొక్క ఫార్ములా. సో ఇక్కడ సపోజ్ ఆర్ఎల్ ఇన్ఫినిటీ అయింది అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, న్యూమరేటర్ ఇన్ఫినిటీ, డినామినేటర్ ఇన్ఫినిటీ అవుతుంది, కాబట్టి 1 అవుతుంది. సో ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ 1 అవుతుంది. ఆ తర్వాత మనము ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ జీవి యొక్క ఫార్ములా తీసుకున్నట్టయితే, సో ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ V0 బై V సిగ్నల్. సో మనకు గేట్ కరెంట్ 0 కాబట్టి విఐ ఈక్వల్ టు V సిగ్నల్ అవుతుంది. సో సర్క్యూట్లో మీరు గమనించినట్టయితే ఇక్కడ ఇది 0 కాబట్టి మనకి ఇవి రెండు ప్యారలల్ వోల్టేజెస్ సేమ్ అయిపోతుంది. సో V0 ఈక్వల్ టు I ఇంటూ సేమ్ ఇందాక వచ్చిన ఫార్ములానే I ఇంటూ ఆర్ఎల్, I స్థానంలో విఐ బై ఆర్ఎల్ ప్లస్ 1/GM. సో ఇందాక వచ్చింది ఈ ఫార్ములానే. సో విఐ బదులు వి సిగ్నల్ రిప్రజెంట్ చేస్తే విఐ సిగ్నల్ బై ఆర్ఎల్ ప్లస్ 1/GM. సో జీవి ఈక్వల్ టు మనకు V0 ఈక్వల్ టు వి సిగ్నల్ ఇంటూ ఆర్ఎల్ బై ఆర్ఎల్ ప్లస్ 1/GM. మనకు కావాల్సింది జీవి ఈక్వల్ టు V0 బై వి సిగ్నల్ ఈక్వల్ టు ఆర్ఎల్ డివైడెడ్ బై ఆర్ఎల్ ప్లస్ 1/GM. సో ఇది ఓవరాల్ వోల్టేజ్ గెయిన్ యొక్క ఫార్ములా. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.